విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డవారి జిందాల్ నిర్వాసితుల ఫిర్యాదుపై హైదరాబాద్ లో ఎస్టీ కమిషన్ విచారణ. పేద గిరిజన హరిజన రైతులు న్యాయ పోరాటాన్ని హేళన చేయొద్దు. ఈ రోజు స్థానిక బొడ్డవరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ ఇందుకూరి రఘురాజు గారు పత్రికా విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిందాల్ భూ నిర్వాసితుల ఉద్యమం గల్లీ నుంచి ఢిల్లీకి చేరిందని అన్నారు. జిందాల్ నిర్వాసితులు తమ భూములు తమకి అధికారపూర్వకంగా బదిలీ చేయాలని ఈ నెల 10వ తారీఖున జరిగిన జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేశారని తెలిపారు. అదేవిధంగా జాతీయ గిరిజన కులాల కమిషన్ ను ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల 19న తనని మరియు తనతో పాటు ఫిర్యాదు చేసిన మరికొంతమందిని హైదరాబాద్ కి విచారణకు పిలవడం జరిగిందని అన్నారు. విచారణకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దాట్ల కీర్తి గారు, తహసీల్దార్ శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. అయితే జిల్లా కలెక్టర్ హాజరు కావాల్సినప్పటికీ రాకపోవడంపై కమిషనర్ అసహనం వ్యక్తం చేసింది. ఇది గిరిజన హక్కుల మానవ హక్కులకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యమైన అంశమని, ఇలాంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు హాజరు కావడం అవసరమని కమిషనర్ స్పష్టం చేసిందని తెలిపారు. విచారణకు తనతో పాటు రైతులు దేవవరపు శ్రీరాములు, బంగారు వెంకట జోగారావు, ఈశ్వరరావు, దేవుడు పాల్గొన్నారని తెలిపారు. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది, ఏదైతే మనకి కోర్టుల్లో ఉంటుందో, ఏదైతే హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులోనే ఏ స్థాయిలోనైతే ఉంటుందో ఆ స్థాయిలోనే అక్కడ విచారణ జరిపారు. మరి మన విజయనగరం నుంచి ఎవరో కలెక్టర్ గారు అయితే రాలేదు, కానీ ఆర్డీఓ గారు, ఎస్కోట్ తహసీల్దార్ గారు రావడం జరిగింది. అలాగే నా తరపున నేను వెళ్ళాను. అలాగే ఒక 5గురు రైతులు కూడా మరి రావడం జరిగింది. భూమి పోయిన రైతులు, జిందాలు వల్ల నష్టపోయిన, మోసపోయిన రైతులు కూడా అక్కడికి రావడం జరిగింది. మరి ఆ కమిషన్ మెంబర్ ఎవరైతే ఉన్నారో హుస్సేన్ నాయక్ గారు, ఆయన అడిగారు, ఎక్కడమ్మా మీరు ఎవరు అంటే నేను ఆర్టీఓ అని, నేనేమో తహసీల్దార్ అని. అంటే ఈరోజు కలెక్టర్ గారిని కదా రమ్మన్నాం, మరి మీరు వచ్చారేంటి, మీరు కన్సర్న్ అథారిటీ కాదు కదా, ఆయన రావాలి, దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎంతోమంది గిరిజన కుటుంబాలన్నీ కూడా మా భూములు అన్యాయంగా తీసుకున్నారు, మాకు ఇస్తానని హామీలు ఏమీ నెరవేర్చలేదు, మాకు జీతాలు ఇస్తానన్నారు, ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఏమీ ఇవ్వలేదు. ఇప్పటికీ చాలామందికి ఆందోళన వేస్తున్నప్పటికీ కూడా, గౌరవ వేతనం వేస్తున్నప్పటికీ కూడా రేపు భవిష్యత్తులో మాకు ఏ కంపెనీలో ఉద్యోగం ఇస్తారన్నది కూడా కనీసం చెప్పలేదు అని కంప్లైంట్లు అయితే నా మీద పెట్టారు, నా దగ్గరికి పెట్టడం జరిగింది. దీని మీద ఈరోజు విచారణ జరుపుతానంటే కలెక్టర్ గారు రాకపోవడం అది చట్టవిరుద్ధం. మరి భవిష్యత్తులోని మళ్ళీ నోటీస్ చేస్తాను, ఖచ్చితంగా మీరు కలెక్టర్ గారికి తెలియజేయండి, ఖచ్చితంగా రావాలని మరి ఆయన చెప్పడం నిజంగా ఏదైతే కమిషన్ అంత పవర్ఫుల్లా, అంత పర్టికులర్గా ఉంటుందా, ఎవరైతే నష్టపోయినా ఎస్టీస్ అవనండి, ఎస్సీస్ అవనండి, ఎవరి గురించి అవనండి, ఆ కమిషన్స్ అంత బాధ్యతగా తీసుకుంటాయా అని నిన్నటి వరకు కూడా మాకు తెలియదు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆయన సూటుగా ఏదైతే మీ కంప్లైంట్ పెట్టామో ఆయన 1కి 10 సార్లు చదివారన్న ఫీలింగ్ మాకుంది. ఎందుకంటే మేము ఎవరో చెప్పకుండా ఆయనే అన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. కంప్లైంట్లో ఉన్నాయన్నీ కూడా పట్టుకొని మొత్తం అంతా కూడా డీటెయిల్గా ఆయన అడగడం, అలాగే నన్ను కూడా ఏంటి మీ కంప్లైంట్ అన్నది నన్ను కూడా అడగడం జరిగింది. నేను కూడా క్లియర్ కట్గా చెప్పాను, సార్ ఇది జరిగింది, 2005లో ఒక ఎంఓఈ జరిగింది ఎన్రాకి జిందాల్కి. ఎన్రాకాలేమో మైన్ ఇవ్వకపోయినా కానీ ముందు కంపెనీ స్టార్ట్ చేసి మరి బాక్సైట్ ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు అల్యూమినియం ఇండస్ట్రీ ఏర్పాటు చేసి సుమారు 5,000 మందికి ఉద్యోగం ఇచ్చారు. అలాగే 90 మెగావాట్ పవర్ ప్లాంట్ కూడా వాళ్ళు పెట్టారు. జిందాల్కి కూడా సేమ్ అగ్రిమెంట్, సేమ్ ఎంఓఈ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు బాక్సైట్ ఇవ్వలేదని ఒక కొంటి సాగు చెప్తా ఉన్నారు. సార్ కంపెనీ పెట్టకుండా బాక్సైట్ ఎందుకు సార్ వాళ్ళకని చెప్పగానే అడిగారు ఆయన, కంపెనీ పెట్టకుండా మీకు బాక్సైట్ ఎందుకు, భూమి ఎందుకు, మీరు భూమి ఎలా తీసుకున్నారు, ప్రభుత్వం ఇచ్చిన భూమి అండి అని చెప్పారు. చెప్తే ప్రభుత్వం ఇచ్చినా కానీ భూమి లేని నిరుపేదలకి ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళు పూర్తిగా ఒప్పుకోకుండా మీరు ఎలా తీసుకుంటారు, ఆ భూమికి మరి కంపెనీ రాలేదు కాబట్టి భూములు వెనక్కి తిరిగి ఇచ్చేయాలన్నట్టు ఆయన మాట్లాడడం నిజంగా చాలా రైతుల తరఫున నేను వెళ్ళినందుకు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. అలాగే చెప్పాను, వాళ్ళు కంపెనీ పెట్టి ఉద్దేశం లేదండి, కంపెనీ పెట్టేటట్టయితే 90 మెగావాట్ ఏదైతే పవర్ ప్లాంట్ పెడితే వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినో అని చెప్తే మళ్ళీ వాళ్ళు చెప్పారు, ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారో వాళ్ళందరికీ మినిమం వేజెస్ ఈరోజు 11,600 వేస్తున్నారని చెప్పారు. నేను అన్నాను, కంపెనీ పెట్టి కానీ ఉద్యోగం కానీ ఇచ్చుంటే 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఒక్కొక్కరికి నెలకి 30,000, 40,000 జీతం వచ్చినండి. ఆఖరికి దురదృష్టం ఏంటంటే వాళ్ళు కంపెనీ పెడతామని చెప్పినప్పుడు ట్రైనింగ్ ఇచ్చారండి, ఇక్కడ నుంచి ఒరిస్సా తీసుకెళ్ళి, మరి ట్రైనింగ్ ఇచ్చిందేమో కొడుకు ఇచ్చారు, జీతం ఏమో తండ్రికి వేశారు, మరి అతనికి 58 సంవత్సరాలు నిండిపోతే నువ్వు రిటైర్ అయిపోయారని చెప్తున్నారంటే ఆశ్చర్యపోయారు అందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. ఇదేంటంటే ఇంత మాయ మోసం అనే పరిస్థితిలోని మరి ఉంది.
అలాగే మిగిలిన ఇన్ఫర్మేషన్ అడిగితే మరి ఆర్డీఓ గారు నేను సంవత్సరం అయిందండి నాకు పూర్తిగా తెలియదు అన్నట్టు ఆవిడ చెప్పడం, కలెక్టర్ గారు మొన్నే వచ్చారండి, మరి కలెక్టర్ గారు ఆ యూరియా డిస్ట్రిబ్యూషన్ అట్లోనే ఉన్నారంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇన్ని వేల మంది గిరిజనులు నష్టపోయినప్పుడు ఈ ఇష్యూ సీరియస్గా తీసుకోకుండా ఆ యూరియా ఇష్యూ తీసుకోవడం ఏంటి, ఖచ్చితంగా ఇక్కడ రావాలి కదా కలెక్టర్ గారు అని అతను కూడా చాలా బాధ్యతగా అడిగారు. ఆయన చాలా బాధ్యతగా ఈ రైతు సమస్యలు ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. అలాగే ఇదేదో కొన్నిసార్లు చెప్పాలని ఈ రైతులు కొంతమంది కోర్టుకు వెళ్ళారండి, కోర్టులో ఇష్యూ ఉందండి అని చెప్పడం జరిగింది. నేను చెప్పా సార్ నేనే కోర్టుకు వెళ్ళలేదు, కంప్లైంట్ నాది, ఈ విషయాలన్నీ కూడా మీరు వినాల్సిందే, మీకు మాకు న్యాయం చేయాల్సిందని. ఎందుకంటే ఎక్కడ లొసుగుంటది ఎదుగుతున్నారు కానీ ఏది న్యాయమని అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఆలోచన చేయడం లేదు, లొసుగులు ఎదుక్కుంటూ ఉన్నారు. ఈ కోర్టులో ఉంది కాబట్టి ఇది పనికొస్తుందా పనికిరాదా ఇవన్నీ. ఎందుకంటే ఈరోజు 400 మంది ఎంతమంది రైతులు ఉన్నప్పుడు ఒక నలుగురిని కంపెనీ కూడా కావాలన్న కోర్టులో వేసి కోర్టులో ఉందని చెప్పే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా కోర్టుకు వెళ్ళిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ఏదైతే కమిషన్కి ఫిర్యాదు చేశారో అందులో చాలామంది కోర్టుకు వెళ్ళని రైతులందరూ కూడా ఉన్నారు. అలాగే నేను కూడా బాధ్యత, నా భూమి కూడా పోయిందని చెప్పాను, నాకు కూడా షేర్స్ ఉన్నాయండి కంపెనీలోని అని. వాళ్ళు ప్రైవేట్గా కొనుక్కున్నారండి అంటే ప్రైవేట్గా కొనుక్కోవడం కాదండి, ఏదైతే ఆ కంపెనీ వాడు షేర్లు ఇస్తామని చెప్పాడు జిరాయితీ భూమికి అలాగే ఎస్ఎన్ ల్యాండ్స్కి అన్నిటిని కల్పిస్తామని గవర్నమెంట్ కూడా లెటర్ పెట్టాడు. సో గవర్నమెంట్ అడిగితేనే మేము కూడా భూమి ఇచ్చామని చెప్పడం జరిగింది. అక్కడ మట్ పాండు యాష్ పాండు పెడతారని చెప్పారు అని క్లియర్ కట్గా అన్నీ మాట్లాడడం జరిగింది. అలాగే ప్రతి డాక్యుమెంట్ కూడా ప్రొడ్యూస్ చేయడం, ఏదైతే పోలీసులు దౌర్జన్యంగా వీళ్ళందరినీ కూడా భూముల్లోకి వెళ్లకుండా మరి ఆపుతున్నారో, అలాగే దౌర్జన్యంగా జేసీబీలు మిషన్లు అవి పెట్టి మరి అక్కడ చెట్టు పంట పొలాలన్నీ తీస్తున్నారు, అన్నీ కూడా ఫొటోస్ చూపిస్తే ఆయన ఫొటోస్ చూపించి అడిగారు ఏంటి జేసీబీలు అన్నీ అని. దౌర్జన్యంగా పోలీసుల సపోర్ట్ తోటి ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా తీసేయడం జరిగిందండి. వీళ్ళందరూ కూడా గిరిజనులు అందరూ 18 సంవత్సరాల నుంచి కూడా మేమే భూమి మీద ఉన్నాం, మేమే పండించుకుంటున్నాం అని చెప్తే అడిగారు 18 సంవత్సరాల నుంచి వాళ్ళే భూమి మీద ఉన్నారంటే అటు తహసీల్దార్ కానీ అలాగే ఆర్డీఓ గారు కానీ సమాధానం చెప్పలేని పరిస్థితి. అప్పుడు మన రైతులందరూ లేచి అయ్యా మేమే భూమి మీద ఉన్నాం, మేము సాగు చేసుకుంటున్నాం, మాకు జీడి తోటలు ఉన్నాయి, మామిడి తోటలు ఉన్నాయి, మేము వ్యవసాయం చేసుకుంటున్నాం చెప్పడం కూడా జరిగింది. మరి భూమి మీద మనం ఉన్నప్పుడు దౌర్జన్యంగా 18 సంవత్సరాల తర్వాత ఎలాగొచ్చి అతనికి ఆక్యుపై చేసుకుంటాడు, వాళ్ళ భూమి వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి కదా, ఆ కంపెనీ పెట్టకపోతే భూమి వెనక్కి ఇచ్చేయాలి కదా అని ఖచ్చితంగా ఆ కమిషన్ మెంబర్ గారు అడగడం, రైతులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేనైతే నమ్ముతున్నాం. మళ్ళీ వారం 10 రోజుల్లో వీలైతే మళ్ళీ నోటీస్ చేస్తా అన్నారు, ఖచ్చితంగా కలెక్టర్ గారు వచ్చి దీనికి సమాధానం చెప్పాలని మరి వారు చెప్పారు. మరి వారం రోజుల్లో 10 రోజుల్లో లేకపోతే 2 వారాలు ఎంత టైం వాళ్ళు తీసుకుంటారో తెలియదు కానీ ఖచ్చితంగా మళ్ళీ నోటీస్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈసారి రైతులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, రైతులందరూ కూడా కమిషన్ ఎప్పుడైతే పిలుస్తుందో రైతులందరం కూడా వెళ్ళి అక్కడ కూడా మన విషయాలన్నీ కూడా చెప్పాల్సిన అవసరం బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే మనకు అన్యాయం జరిగింది అన్నది ఈరోజు అందరికీ కూడా ఒక 2 నెలల క్రితం అయితే ఏదో జరుగుతుంది అనుకున్నారు, 4 రోజుల క్రితం వీళ్ళకి అన్యాయం జరిగింది అనుకున్నారు. మనం ఎప్పుడైతే జంతర్ మంతర్కి వెళ్ళాం ఈరోజు జిల్లాయే కాదు రాష్ట్రం అంతా కూడా జిందాల్ రైతుల గురించి వాళ్ళకి అన్యాయం జరిగిందని రాష్ట్రం అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ జిందాల్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జిందాల్ కంపెనీతో మాట ఇచ్చి వాళ్ళు మోసం చేశారో, అలాగే ప్రభుత్వం కూడా మరి ఆ కంపెనీ తరఫున మాట్లాడడం అన్నది నిజంగా చాలా దురదృష్టంగా భావిస్తున్న అధికారులందరూ కూడా మరి ప్రభుత్వం దృష్టికి పూర్తిగా ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయో లేదో కూడా మాకు అనుమానం. ఎందుకంటే ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించలేమో అని మేము అనుకుంటా ఉన్నాం. వీళ్ళందరూ కూడా జిందాల్ కంపెనీ అవునండి కింద స్థాయిలో జిల్లా స్థాయిలో అధికారులు ఎవరు కూడా ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక ఇచ్చారా లేదా అన్నదైతే మాకైతే అనుమానంగానే ఉంది. కాబట్టి మరి మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం, అవకాశం కానీ దొరికితే ఖచ్చితంగా రేపు ఏదైతే శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయో ఖచ్చితంగా సమావేశాల్లో కూడా ఏదో టైంలోని ఈ జిందాల్ విషయం లేవనెత్తడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే పోలీసు వ్యవహార శైలి నిజంగా ఏదైతే మానవ హక్కులు ఉన్నాయో మా ఫ్రీడమ్ మాకు ఉంటుంది, మాకు అన్యాయం జరిగితే మేము నిరసన కార్యక్రమం చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది రాజ్యాంగ పరంగా. మరి అవన్నీ కూడా అణగదొక్కే విధంగా సెక్షన్ 30 పెట్టారు, మేమేం కాదనలేదు, మేము ఎక్కడ అల్లరి చేయలేదు. దగ్గర ఈరోజు 88వ రోజు 89వ రోజు ఒక్క అల్లరి కూడా మేము చేయలేదు. శాంతియుతంగా ఇక్కడ రోజుకి సుమారు 100, 120 మంది, 140, 150 మంది కూడా వచ్చి ఇక్కడ ధర్నాలో కూర్చున్న రోజులు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా రోజు పోలీసులు కౌరు పెట్టి రోజుకు ఒక 2 3 ఫోన్లు చేసి స్వయంగా సిఐ గారి దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి ఫోన్లు చేసి పోలీస్ కానిస్టేబుల్ని పంపించి మరి వాళ్ళని బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్ళి మరి బైండ్ ఓవర్ కేసులు పెట్టే పరిస్థితి అయితే మరి ఇక్కడ కనిపిస్తూ ఉంది.
మరి అలాగే ఈ ఏదైతే ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయో దీన్ని అణగదొక్కే ప్రయత్నంలో పోలీసుల వారిని ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులు అయితే అవనండి, అధికారులు అయితే అవనండి, వాళ్ళని ఉపయోగించి ఈ నిరసన కార్యక్రమాలను అణగదొక్కే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. రైతులను కానీ మేము కానీ ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. మీరు కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి, దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళ పట్ల గౌరవంగా మాట్లాడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంది. చులకనగా మాట్లాడడం, వాళ్ళ హేళనగా మాట్లాడడం, మీరు అమాయకులు, మీకేం చేత కాదు, మీకేమీ తెలీదు, మీకు ఒళ్ళు బలిసిందని ఈరోజు అన్నారనేసి ఒక ఆయన ఫోన్ చేసి చెప్పారు. కానిస్టేబుల్ వచ్చి మీకు బలు ఎక్కువైందని అన్నారండి అని. లేకపోతే ఇన్స్పెక్టర్ గారు ఎలా మాట్లాడుతున్నారండి, మహిళలు కూడా ఫోన్ చేసి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. మొన్న మహిళలు కూడా మీకు టీవీలు కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళ ఉద్యోగం కాపాడుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నారని మేము అనుకున్నాం. వాళ్ళకేం మా మీద వ్యక్తిగత కక్ష ఉండదు పోలీసులకి. లేకపోతే పైనుంచి ప్రెజర్ అలాగుంది, ప్రజాప్రతినిధులు ప్రెజర్ ఎక్కువైపోయిందని మేమైతే నమ్ముతా ఉన్నాం. ఎవరైతే ఇక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు ఎవరైతే నష్టపోయి ఉన్నారో వీళ్ళెవరికి అన్యాయంగా కేసు పెట్టినా, లేకపోతే వీళ్ళు ఎవరినైనా అన్యాయంగా అరెస్ట్ చేసినా ఈ నియోజకవర్గం బాధ్యత వహిస్తున్న ప్రజాప్రతినిధులే దానికి బాధ్యులు అన్నది మీరు మర్చిపోవద్దు. ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా మన నాయకుల మీద పడుతుంది. అది మాత్రం మీ అందరూ గుర్తుపెట్టుకోండి. అధికారులు చెప్పేది ఏంటంటే మాకు బాగా పొలిటికల్ ప్రెజర్ ఎక్కువైపోయింది అంటే ఎవరు ప్రెజర్ చేస్తారు? ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు, లేకపోతే పార్లమెంట్లో ఉన్న నాయకులు, లేకపోతే జిల్లాలో ఉన్న నాయకులు ప్రెజర్ చేయాలి. మరి వాళ్ళ ప్రెజర్ వల్ల మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మాకు అన్యాయం జరిగిందని మీరు చెప్తా ఉంటే మా రైతులు భయపెట్టి ఈరోజు అంటూ ఉన్నారు, మీ కార్యక్రమాలన్నీ మాకు తెలియాలి కదా. ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అందరూ భయపడి దొంగదారిని, కొంతమంది ఏమో విజయనగరం వెళ్ళి వచ్చారు, కొందరు అనకాపల్లి వెళ్ళి అటు వచ్చారు, కొందరు ఉదయాన్నే వెళ్ళిపోయారు, కొందరు మధ్యాహ్నం బయలుదేరారు, కొందరు రాత్రి ఆటోల్లో బయలుదేరి దొంగచారిని వెళ్ళాల్సిన అంత భయపడతా ఉన్నారు ఈ పోలీసులందరూ కూడా. ఏదేమైనా కానీ అనుకున్నది సాధించేదాకా ఈ నిరసన కార్యక్రమాలు ఆగవు, మా పోరాటాలు ఆగవు. న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం. దయచేసి చెప్తా ఉన్నాను పోలీస్ సోదరులందరికీ కూడా, వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు పోయి వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు పోయి వాళ్ళకి ప్రభుత్వం ఇస్తానన్నది, జిందాల్ కంపెనీ ఇస్తానన్నది ఇవ్వలేదు అని ఒక బాధ కొద్దీ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు. కాబట్టి మానవతా కోణంలో మీరు కూడా వీళ్ళు సహకరించాలని, వీళ్ళెవరు కూడా మనసు బాధపడకుండా, ఎవరైనా మీకు కావాలనుకుంటే పిల్లండి, వస్తాం, మేము వస్తాం, వాళ్ళ మీద బైండ్ ఓవర్ పెడతారా పెట్టండి, నా మీద పెడతారా పెట్టండి, నేనే కాదన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఒక నాయకత్వం చేసినట్టు మా బాధ్యత. ఎవరికన్నా పేదవారికి కానీ ఎవరికన్నా అన్యాయం జరిగితే మేము వాళ్ళ పక్షాన్ని నిలబడాల్సిందే. ప్రభుత్వం కూడా పేదవాడి పక్షాన్ని నిలబడాలి. మరి పేదవాడి పక్షాన్ని ఎందుకు నిలబడడం లేదు అన్నది తెలియదు. మరి ఈ నియోజకవర్గంలో నాయకులు ఎవరు రావడం లేదు. దగ్గర 3 నెలల నుంచి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇదిగో వాళ్ళు ఆ మంత్రి దగ్గరికి వెళ్దాం, ఈ మంత్రి దగ్గరికి వెళ్దాం, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం, అన్ని చెప్పుడు మాటలు నాయకులు ఎక్కడ ఉన్నారు ఈరోజు? ఎందుకు మాట్లాడడం లేదు? ఏంటి కంపెనీ వాడు చెప్తా ఉన్నాడా, లేకపోతే ప్రభుత్వం చెప్తుందా, అధికారులు చెప్తుందా, లేకపోతే స్వయంగా మీ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉన్నాయా అన్నది ప్రజలందరూ కూడా బొసబొసలు ఆడుకుంటూ ఉన్నారు. చెప్తా ఉన్నాం మేమే, మీరు తొందరపడి ఎవరిని కూడా ఏం మాటలు మాట్లాడకండి, ఎవరి గురించి కూడా మీరు దోషం చేయకండి. ఎందుకంటే మనకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా మీరు మాట్లాడకండి అని మేము సముదాయించుకొని వస్తూ ఉన్నాం. ఎందుకంటే 90 రోజుల నుంచి ఇల్లు పనులన్నీ మానుకొని, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రోజు పనికి వెళ్తా కానీ వాళ్ళకి రోజు భోజనం వచ్చే పరిస్థితి కాదు. కొంతమంది హేళనగా మాట్లాడదు, మీరు భోజనానికి వెళ్ళిపోతున్నారు రాజుగారి ఇంటికి. ఏమండి ఒక పూట భోజనం ఏముంటుందండి? 50 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయలు, లేకపోతే 150 రూపాయలు ఉంటుంది. వాళ్ళు రోజు కూలి పని చేసుకుంటే 300, 500 ఎంత వస్తుంది కదా. మరి వీళ్ళందరూ ఈరోజు నష్టపోయింది. సుమారు 100 మంది వచ్చారనుకోండి, మనిషికి రోజుకి 500 వేసుకుంటే రోజుకి 50,000. సుమారు ఈరోజు దగ్గర 50 లక్షల రూపాయలు ఈరోజు ఈ ఎవరైతే జిందాల్ నిర్వాసితులు ఉన్నారో వీళ్ళకి రావాల్సిన కూలి డబ్బులు కూడా నష్టపోయి ఇక్కడేమో కూర్చొని ధర్నాలు, నిరసనలు తెలియజేస్తుంటే ప్రభుత్వానికి పట్టదా, అధికారులకు పట్టదా, నాయకులకు పట్టదా? వాళ్ళ జీవితాల్లో నష్టపోయారు కదా అందరూ కూడా. సుమారు 50 లక్షల రూపాయలు కూలీ నష్టపోయారు వీళ్ళందరూ కూడా. ఏదైతే వాళ్ళకి వస్తుందో పళ్ళు మానుకొని ఇక్కడ ఎందుకని ఉంటారు? ఒక పూట భోజనం అనుకుంటారా? ఎవరైనా వస్తారండి? ఇన్ని రోజులు కూడా ఎవరైనా వస్తారా? 90 రోజుల పాటు ఎవరు మిస్ అవ్వకుండా వచ్చారంటే వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం కావాలని పోరాటంతో చేస్తున్నారు. కాబట్టి పెద్దలందరూ మంచి మనసుతో ఆలోచన చేసి అయితే వాళ్ళు భూములు ఇప్పించండి, లేకపోతే కంపెనీ ఇచ్చిన హామీలన్నీ కూడా దగ్గర నెరవేర్చండి, ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టండి. మీ అందరూ కూడా ముందుండి మరి సహకారం అందిస్తాం. అలాగే ఏదైతే పంచాయతీ తీర్మానాలు కావాలని అడిగామో ఆ పంచాయతీలో ఉన్న 3 సెక్రటరీలు మార్చడం జరిగింది. ఎందుకు మార్చారో తెలియదు. పంచాయతీ సెక్రటరీ ఇష్టం పంచాయతీ తీర్మానం రాసేయడం, ప్రజలు ఆమోదం ఉండాలి. ఏదైతే పంచాయతీ బాడీ ఉందో బాడీ ఆమోదం ఉండాలి. బాడీ ఆమోదం లేకపోయినా ప్రజలు కూడా తీర్మానం చేసుకొని ఇచ్చుకోవచ్చు అన్నది చట్టంలో ఉంది. చట్టం అంతా
అధికారాలు ప్రజలకు కల్పించింది. కాబట్టి ఆ తీర్మానాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. మన మండల పరిషత్లో ఎస్కోట మండల పరిషత్ తీర్మానం చేసింది. ఏదైతే జీవో 14 ఇచ్చారో గ్రామ సభలు లేకుండా, పబ్లిక్ హీరింగ్ లేకుండా అది చెల్లదు. ఖచ్చితంగా గ్రామ సభలు పెట్టాలి, పబ్లిక్ హీరింగ్ చేయాలని ఇక్కడ తీర్మానం ఇవ్వడం జరిగింది. అలాగే మారి గ్రామంలో కూడా అక్కడ అదానీ కంపెనీకి భూములు ఇస్తున్నారు, అది కూడా ఇవ్వడానికి వీల్లేదని అక్కడ మండల పరిషత్ తీర్మానం జరిగింది. ఎందుకంటే ఇటువంటి చాలా సున్నితమైన ఇష్యూస్. ఇవన్నీ కూడా దురదృష్టం ఏంటంటే ఎప్పుడు ఎవరి భూమి పోతుంది అంటే ఎస్సీ ఎస్టీస్ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ భూములనే టార్గెట్ చేసి కంపెనీ యాజమాన్యాలు టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఎస్ఐన్ భూములు అయితే తక్కువ ధరకు వస్తాయి, ప్రైవేట్ భూములు అయితే ఎక్కువ ధర ఇవ్వాలని చెప్పి దానికి ప్రభుత్వాలు కూడా కంపెనీలు వస్తాయని ఒక సాగుతోటి ప్రభుత్వాలు ఏమో ముందుకు వచ్చి భూములు ఇప్పిస్తూ ఉన్నారు. కొన్ని కంపెనీ వస్తే సంతోషం, కంపెనీలు రాకుండా మరి ఆ భూములు వాళ్ళ చేతుల్లోనే ఉంటా ఉన్నాయి. ఎందుకు జిందాల్ కంపెనీ 18 సంవత్సరాలు రాలేదు, మరి కంపెనీ రానప్పుడు భూములు అయితే రైతులు తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వం తీసుకోవాలి. ఏదీ లేకుండా కంపెనీ వాడి కోసం ఎందుకు ఒత్తాసపలుగుతున్నారు అన్నది ఇటువంటి ఎక్కడ చూసిన రాష్ట్రం మొత్తం మీద లక్షలాది ఎకరాలు ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే నేను ఆ రైతు సంఘాల మీటింగ్లకి ఈ మధ్యన వెళ్తా ఉన్నాను, చూస్తున్నాను ఎంత అన్యాయం అని. ఈరోజు కంపెనీలకు ఇవ్వండి, మేము ఎవరు కాదన్నాం, కాకపోతే ఇన్ టైంలో కంపెనీ పెట్టకపోతే ప్రభుత్వం వెనక భూమి తీసుకొని అయితే ప్రభుత్వం దగ్గర ఉంచుకోమనండి, ప్రభుత్వాన్ని ఏదైనా డెవలప్ చేయమనండి, లేకపోతే రైతులకు తిరిగి ఇవ్వమనమనండి. ఇవి కాకుండా ఈ గిరిజన హరిజన భూముల్ని టార్గెట్ చేసి ఎక్కడ చూడండి అధికారులది కానీ నాయకులది కానీ ఒక ఎమ్మెల్యేదో ఒక ఎమ్మెల్సీదో ఒక మంత్రిదో లేదా ముఖ్యమంత్రి గారి భూములు గట్ట పోవు, వాళ్ళ భూములు పక్క నుంచి వెళ్ళిపోతుంది. ఈ కంపెనీ అంతా హైవేలన్నీ కూడా మా నాయకుల భూములు పక్క నుంచి వెళ్తూ ఉంటాయి పేదవాడి భూములు తీసుకొని. ఈ కంపెనీలకి అయితే అన్ని ఎస్ఐన్ భూములు తీసుకొని పేదవాడి కడుపులు కొడతా ఉన్నారు. ఈరోజు సుమారు ఇక్కడ ఎస్టీ కంపెనీలో చెప్పాను నేను, సుమారు 240 మంది ఎస్టీ రైతులు ఉన్నారండి. వాళ్ళ భూమి అంతా కూడా 247 ఎకరాలండి. మంచి ఎకరా ఉన్నోళ్ళు ఈరోజు ఆ భూమి పోయింది, వాళ్ళు కడుపు కొట్టారు, వాళ్ళకి అన్యాయం చేశారు, వాళ్ళకి న్యాయం చేయాలని చెప్తే నిజంగా ఇది వాస్తవం. ఎందుకు ఇంత అన్యాయం జరిగింది, నేను అక్కడికి వచ్చి గ్రామ సభ పెడతానని ఆయన చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషం. ఖచ్చితంగా మా రైతులందరికీ కూడా ఏదైతే జిందాల్ మోసం చేసిన రైతులు ఉన్నారో ప్రభుత్వం రైతుల పట్ల బాధ్యత లేకపోయినా మరి కమిషన్స్ అయినా బాధ్యత పడతాయి, లేకపోతే హైకోర్టు నుంచి కూడా పాజిటివ్ ఆర్డర్ వస్తుందని మేము ఎదురు చూస్తా ఉన్నాం. మరి ఇది ప్రజలకు తెలియాలని చెప్పి ఈరోజు ఈ పత్రికా సమావేశం ద్వారా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఇది జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాం.